తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అయితే ఈసారి 2024-25 ఏడాదికి 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల మధ్య బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. కాసేపట్లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. ఇదే అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుమారు గంటంబావు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్యాబినెట్లో బడ్జెట్కి ఆమోద ముద్ర వేశారు. ప్రధానంగా వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తుంది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలనేటువంటి నెపంతో 2,75,000 కోట్ల బడ్జెట్ని పెట్టింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం ఒక ఎత్తు అయితే, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కేంద్రం మీద పెట్టుకున్నటువంటి అంచనాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటిని ఏ మేరకు రీచ్ అవుతామనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటితో కూడా బడ్జెట్కు ముడిపడి ఉంటుంది. గతంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాకు సంబంధించి ఎంత అంచనా వేశారు, ఎంత వచ్చింది అనేటువంటి వివరాలని అందుబాటులో ఉంచుకొనే ఈ బడ్జెట్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2,95,000 కోట్ల బడ్జెట్ని పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవిక అంకెలను మాత్రమే చెప్తాం తప్పితే గతంలో ప్రభుత్వం లాగా అంకెల గారడీగా బడ్జెట్ని రూపొందించబోనేటువంటి అంశాన్ని చెప్తూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు 6 గ్యారంటీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు, 2,500 మహిళలకు ఇస్తామని చెప్పారు, పెన్షన్ని 4,000కు పెంచుతామని చెప్పారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే సంక్షేమానికి పెద్దపీట వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు అన్నిటినీ అమలు చేయడానికి సుమారు 50,000 కోట్ల మేర అవసరమవుతాయి. కాబట్టి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఒకవైపు సంక్షేమము అలాగే అప్పులు కట్టాలి, లేదంటే దీంతోపాటు ప్రాజెక్టులు కూడా 2-3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలనుకుంటుంది. కాబట్టి వీటన్నిటినీ సమపాలలో నిధుల్ని పంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కూడా ఆదాయాన్ని సృష్టించడంతో పాటు పేదలకి పంచడమే మా ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రతి హామీకి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉంటాయని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వ్యవసాయానికి, విద్యకి, వైద్యానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. దీంట్లో భాగంగా ₹1,00,000 రుణమాఫీ చేశారు. మిగతా 1,50,000 అలాగే 2 లక్షలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాలోకి కూడా డబ్బులు ఆగస్టు మొదటి వారంలోనే విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీటి నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా దీంట్లో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయానికి అలాగే విద్యకి పూర్తి స్థాయిలో ఒక బడ్జెట్ని
పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీటన్నిటితో పాటుగా అన్ని శాఖలకు కేటాయింపులు సమపాలలో ఉంటాయనేటువంటి ఇండికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది. మొత్తానికి కేంద్రం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి త్రిబుల్ ఆర్ కావచ్చు, మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వీటి మీద ఆశించిన మేర నిధులు రాకపోవడం వల్ల వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు అనేటువంటి అంశాలు బడ్జెట్లో వీటికి నిధులు సమకూర్చుకోవడానికి ఏ ప్లానింగ్ చేస్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యతనిస్తామని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం బడ్జెట్లో ఏ శాఖకు ఎంత కేటాయించారు, బడ్జెట్ అంచనా ఏంది, గతంలో లాగానే అంచనాల మీదనే బడ్జెట్ని రూపొందించారా లేదంటే వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారా అనేది కూడా ఆసక్తికరంగా చూడాల్సినటువంటి అంశం. మరోవైపు చాలా రోజులుగా ఉద్యోగులు కూడా వాళ్ళ డిఎల్కి సంబంధించిన విషయం కావచ్చు, పిఆర్సీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ సమపాలనలో న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి బడ్జెట్ ఎలా ఉంటుందో చూడాలి. 12 గంటలకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అదే సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధరబాబు శాసన మండలిలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే చారి, ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్కి సంబంధించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి ఏమైనా విన్నతులు ఏమైనా అందాయా? ప్రధానంగా చాలా రోజులుగా ప్రతిపక్షం బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, దాని మీద వినతి పత్రాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం బడ్జెట్కి సంబంధించి అయితే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీల్ని అమలు చేయడానికి బడ్జెట్లో పెట్టాలి అనేటువంటి డిమాండ్ ప్రధానంగా ఎప్పుడు వినిపిస్తుంటుంది. అయితే గత 10 ఏళ్ళు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి చర్చ నిన్నటి వరకు జరిగింది. బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత బడ్జెట్ ప్రసంగం వరకు కేసీఆర్ ఈ సభకు హాజరవుతారని చెప్తున్నారు. అయితే బడ్జెట్లో చర్చలకు సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది అనేది క్లారిటీ లేదు. కానీ బడ్జెట్ ప్రసంగానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ తర్వాత ప్రతిపక్షాల నుంచి ఎలాంటి కౌంటర్ వస్తాయి, వాటికి అధికార పక్షం ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది అనేటువంటి అంశాలన్నింటి కూడా బడ్జెట్ తర్వాత రాబోతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల శాఖలకి ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.